మనతో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్ నగర్ ఎంపీ డీకేఆర్ నగర్ ఏదైతే కవిత రాసినటువంటి లేఖపైన వారి యొక్క స్పందన ఏంటి, వారు ఏమనుకుంటున్నారు, బీజేపీ కూడా ఏమనుకుంటుంది ఈ విషయం పైన వారి మాటల్లో వినేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, కవిత వాళ్ళ నాన్నకి లేఖ రాసినటువంటి నేపథ్యం, దీంట్లో ప్రధానంగా బీజేపీని ప్రస్తావించినటువంటి పరిస్థితి. అసలు కవితకు వాళ్ళ నాయనకు లేఖ రావాల్సిన అవసరం ఏమొచ్చింది? దీని వెనుక ఎవరు ఉన్నారు? ఈ లేఖ రాయించడంలో ఎవరి పాత్ర ఉంది? తండ్రి కూతుళ్ళు ఆమె డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడొచ్చు. ఎనీ టైం ఏ అర్ధరాత్రి అయినా తండ్రితో పోయి మాట్లాడొచ్చు, ఆమె డిస్కషన్ చేయొచ్చు, సలహాలు ఇవ్వచ్చు, సూచనలు ఇవ్వచ్చు, డౌట్లు అడగవచ్చు, ఇంకేమైనా ఉంటే అన్ని చేయొచ్చు. బట్ ఆమెకు లేఖ రాయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ లేఖ రాయడంలో ఉద్దేశం ఏంది? దీని వెనక ఎవరు ఉన్నారు? కాంగ్రెస్ పార్టీయే లేఖ రాయించుండొచ్చు. ఆ లేఖను చూస్తే కాంగ్రెస్ పార్టీలో రాయించినట్టుగా కొంచెం అనుమానం వస్తుంది పెద్ద ఎత్తున. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏదో కలిసిపోతున్న అపోహన అనుమానాన్ని మళ్ళీసారి సృష్టించే ప్రయత్నం ఆ లేఖలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి దాని వెనక కాంగ్రెస్ పార్టీనే 100% ఉంటుందనేటటువంటి దాంట్లో ఎలాంటి అనుమానం అయితే లేదు. ఖచ్చితంగా ఈ లేఖ వెనక లీక్ చేయడంలో గానీ రాయించడంలో గానీ కాంగ్రెస్ పార్టీ పాత్ర ఉంటుందని నేనైతే భావిస్తున్నాను. కవిత లేఖలో నేను బీజేపీ వల్ల బాధపడ్డాను, మీరు ఆ బీజేపీకి దగ్గర అవుతున్నారు అనేటువంటి విషయాన్ని కూడా ఆ లేఖలో ప్రస్తావించినటువంటి అంటే ఇదంతా అనుమానాలు క్రియేట్ చేయడమే. ఇప్పుడు నేను బీజేపీ వల్ల అంటే బీజేపీ ఆమెను చేసింది ఏమీ లేదు. ఆమె ఎదుర్కొన్నటువంటి కేసులు, లిక్కర్ కేసులు ఏమైతే ఉన్నాయో, ఆమె లిక్కర్ కేసులలో ఆమె అనేక ఆరోపణలు ఎదుర్కొన్నది, విచారణలు జరిగినాయి, జైలుకు పోయింది. బీజేపీకి ఏం సంబంధం? దాంతో పార్టీకి ఏం సంబంధం? మా పార్టీకి ఏం సంబంధము? ఇవన్నీ కూడా జస్ట్ పొలిటికల్ గా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో చాలా పెద్ద ఎత్తున ప్రజల లోపల ఒక విశ్వాసాన్ని ఈరోజు చూరగొంటా ఉంది. ఒక బలమైనటువంటి విధంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఇవాళ పుంజుకుంటా ఉంది. కాబట్టి ఎట్లనన్నా దీన్ని డౌన్ చేయాలి. గతంలో కూడా ఇదే పని చేసిండ్రు. గతంలో కూడా భారతీయ జనతా పార్టీ ఏమన్నా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా పనిచేసిందా? గతంలో పనిచేయలేదు. చంద్రబాబు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పనిచేయలేదు. సో ఈరోజు కాంగ్రెస్ పార్టీ మొత్తం భారతీయ జనతా పార్టీ పోరాటాలు చేసింది ప్రజా వ్యతిరేక విధానాలపైన. ప్రజల అన్ని పోరాటాలు భారతీయ జనతా పార్టీ చేస్తే దాని లబ్ధి కాంగ్రెస్ పార్టీ పొందింది. ఇట్లాంటి మాటలతోనే, ఇట్లాంటి అబద్దాల క్రియేషన్ తోనే బీఆర్ఎస్ ఒకటి, బీజేపీ ఒకటి, బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అనేటటువంటి ఒక దుష్ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అభ్యర్థిని పెట్టకపోవడం వల్ల అది బీజేపీకి లబ్ధి చేకూర్చేందుకు కొరకే పెట్టలేదనేటువంటి ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీనే పెట్టించకపోయిండొచ్చు కదా. ఈ బీజేపీని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీనే పెట్టొద్దని అడిగిండొచ్చు కదా వాళ్ళని. భారతీయ జనతా పార్టీ వాళ్ళ కోసం పెట్టలేనటువంటి దేని దానికి ప్రూఫ్ ఏమి చెప్పమని చెప్పాలి వీళ్ళని. ఎవరు ఎక్కడ? ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో టీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా భారతీయ జనతా పార్టీ రావదనేటటువంటి ఒక కుట్రతోన కేసీఆర్ గాని కాంగ్రెస్ పార్టీ గాని ఇంటర్నల్ అండర్స్టాండింగ్స్ తోనే ముందుకు పోయినరు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిండ్రు, సక్సెస్ అయ్యిండ్రు. ఇలా భారతీయ జనతా పార్టీ రాకుండా అడ్డుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో ప్రజలకంతా ఆ ఎన్నికలకంతా మొత్తం క్లారిటీ వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల్లో 8 స్థానాలను పార్లమెంట్ మెంబర్లుగా భారతీయ జనతా పార్టీ నుంచి గెలిపించిండ్రు. ఆ తర్వాత జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో, మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 ఎమ్మెల్సీ ఎన్నికలు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు గెలిపించిండ్రు. టీఆర్ఎస్ పోటీ పెట్టలేదంటే ఎవరి కోసం పెట్టలేదు? కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకతను ఎదుర్కొంటా ఉంది పెద్ద ఎత్తున ప్రజల లోపలని. వాళ్లకు మేలు చేయడానికి బీఆర్ఎస్ పార్టీ పెట్టలేదు. భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా పోయింది. మొన్న కూడా మా బలం లేకపోయినా మేము వాళ్ళతో కలవలేదు కదా. మొన్న జిహెచ్ఎంసీ జరిగినటువంటి లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కూడా మా అభ్యర్థిని పెట్టినాం. సో ఈరోజు వాళ్ళంతా ఒక లోపాయికారి ఒప్పందాలు చేసుకుని బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు ఒప్పందాలు పెట్టుకుని భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకున్నటువంటి ఒక కుట్రలో భాగమే ఇదంతా. ఇది అంతా కాంగ్రెస్ పార్టీని లీక్ చేసి ఉండొచ్చు. లేక ఎట్లా వస్తుంది చెప్పండి బయటికి? లేక ఎట్లా వచ్చింది బయటికి? మాజీ ముఖ్యమంత్రికి కూతురు తన తండ్రికి రాసిన లేఖ తండ్రి దగ్గరన్నా ఉండాలా, ఆమె దగ్గరన్నా ఉండాలా? ఆమెనన్నా ఎవరికైనా ఇచ్చి లీక్ చేసి ఉండాలా, లేదా తండ్రి లీక్ చేసి ఉండాలా? వాళ్ళ స్వార్థం కోసమన్నా అయి ఉండాలా? వాళ్ళు ఏదైనా మేము బీజేపీతోనే ఉన్నాము అని అంటే మా బలం పెరుగుతుందేమో అని అనుకున్నానన్నా అయి ఉండాలా? సో ఇవన్నిటికన్నా కూడా కుట్రలో భాగంగానే ఈ భారతీయ జనతా పార్టీ మీద పెద్ద ఎత్తున కుట్ర బనిన వాళ్లే ఈ లేఖలు రాసిండ్రు, ఈ లేఖలను లీక్ చేసిండ్రు. కేసీఆర్ బీజేపీకి దగ్గర అవుతున్నారనే ఒక అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది అనేది ఆమె లేఖలో
మాట్లాడిన దాన్ని బట్టి అర్థమవుతుంది. నిజంగానే కేసీఆర్ బీజేపీకి దగ్గర అవుతున్నాడు. అసలు ఇప్పటిదాకా నాకు అనిపించింది అట్లా వాళ్ళు అడ్డమైనటువంటి తిట్లు తిట్టిన కేసీఆర్ అడ్డమైన తిట్లు అడ్డమైన మాటలు మోదీ గారిని మాట్లాడినరు, కేంద్ర ప్రభుత్వాన్ని మాట్లాడినరు. ఆయన ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి కూడా ఏమనలే కదా మొన్న. మరి భారతీయ జనతా పార్టీనే కాదు రేవంత్ రెడ్డి కూడా ఏమనలేదు. ఆయన పేరెత్తి ఒక మాట కూడా మాట్లాడలేదు. మరి కాంగ్రెస్ పార్టీతో కుమ్ముక్కైనందుకే మాట్లాడలేదా? ఇవన్నీ కూడా రాజకీయం ఎత్తుగడలో ఇవన్నీ ఒక డ్రామా నడిపిస్తా ఉంది అది టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. భారతీయ జనతా పార్టీని నిలువరింది తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవాలి, అధికారంలోకి రాకుండా అని చెప్పి గతంలో చేసిన ప్రయత్నం మళ్ళీ చేస్తే సఫలమైతాం అనుకుంటున్నారు. వాళ్ళు ఎన్నడూ కూడా సఫలం కాదు. ఈసారి పోయినసారి సఫలమైండొచ్చు, ఈసారి ఖచ్చితంగా వాళ్ళు విఫలమవుతారు. ఎలాంటి ప్రయత్నాలు చేసినా, ఎలాంటి కుట్రలు చేసినా, ఏం చేసినా తెలంగాణలో ప్రజలు కోరుకుంటున్నది వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఇక్కడ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. ఈ రెండు ప్రభుత్వాలను చూసిండు. రెండు ప్రభుత్వాలు ఒక అప్పుల చేసి అప్పుల కుప్పగా తెలంగాణ రాష్ట్రాన్ని పెద్ద ఎత్తున దోచుకొని బీఆర్ఎస్ పార్టీ చేసిపోతే, ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అన్నింటినీ కూడా తుంగలో తొక్కి మోసం చేసి ఈరోజు డబ్బులు లేవు నాతో మనం చూస్తే అప్పులు ఎవరు ఇచ్చేటట్లేరు, మనకి ఎవరు టైం ఇచ్చేటట్లేదు. ఎంత అంటే తెలంగాణ గౌరవనత తీసి పడేసిండు ముఖ్యమంత్రి గారు. అంటే ఈ లేఖ వెనుక కాంగ్రెస్ ఉండొచ్చు అనేటువంటి ఒక అనుమానాన్ని మీరు వ్యక్తం చేస్తున్నారు. అంటే ఎందుకొరకు కవితతోని కాంగ్రెస్ ఈ లేఖ రాసి ఇచ్చి ఉంటుంది? కాంగ్రెస్ కి కవితకు ఉన్నట్టు సంబంధాలు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు బాగా బలహీనపడింది పరిపాలనా విధంగానే. గతంలో కూడా అక్కడ ఉన్నటువంటి నాయకునికి వీళ్ళకు మంచి సంబంధాలే ఉన్నాయి, వ్యాపార సంబంధాలు ఉన్నాయి, అన్ని మంచి సంబంధాలు ఉన్నాయి గతంలో కూడా. ఎందుకంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి గతంలో కూడా టీఆర్ఎస్ లో ఉండొచ్చును ఆయన కూడా. గతంలో కూడా కవితతో మంచి బిజినెస్ అన్ని ఉన్నటువంటి విషయాలు అందరికీ తెలిసిన విషయం ఇదేముంది, దీంట్లో సీక్రెట్ ఏం లేదు. సరే పొలిటికల్ గా డిఫర్ అయ్యిండొచ్చు, బట్ వ్యాపారాలు చేసిండ్రు, కలిసి అన్ని రకాలుగా వ్యాపారాల పరంగా ఫ్రెండ్షిప్ పరంగా మంచిగానే ఉన్నారు. కాబట్టి ఇది కూడా ఒక కుట్రలో భాగం అయ్యిండొచ్చు, ఎందుకు అనుకోకూడదు? ఇది కూడా భారతీయ జనతా పార్టీ మీద దుమ్మెత్తిపోయడానికి ఇటువంటి లేఖలను పెట్టించి భారతీయ జనతా పార్టీని అడ్డుకోవడానికి, ఆమె భారతీయ జనతా పార్టీకి ఆమెను ఇబ్బంది పెట్టిందంటే భారతీయ జనతా పార్టీ ఆమెను ఏమైనా ఇబ్బంది పెడుతుంది? అంటే మీరు చేసినటువంటి మీరు ఒక లిక్కర్ స్కామ్ లో మీరు ఇరుక్కున్నటువంటి సందర్భంలో, దాంట్లో మీరు చేసినటువంటి పొరపాట్ల సందర్భంగా మీ మీద కేసులు అయితే, మీ మీద విచారణ జరిగితే మీరు జైలుకు పోతే దాని భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం? ఇవన్నీ కూడా కేవలం వాళ్లకు కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో ప్రజల లోపల విశ్వాసం కోల్పోతున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీని ఏ విధంగానైనా మళ్ళీ ఒకసారి ప్రజల లోపల వాళ్ళొకటి అని చెప్పి దించడానికి ఆమెను మధ్యలో పావుగా వాడుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. భవిష్యత్తులో బీఆర్ఎస్ బీజేపీ కలిసేటువంటి అవకాశం లేదంటారు? భారతీయ జనతా పార్టీ సింగిల్ గానే పోటీ చేసింది. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో గానీ, పార్లమెంట్ ఎన్నికల్లో గానీ, మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గానీ, భవిష్యత్తులో కూడా సింగిల్ గానే పోటీ చేస్తుంది. ఇది డికేఆర్ గారు చెప్తున్నటువంటి విషయం. ఏదైతే బీజేపీని బదనాం చేసేందుకు కొరకే ఈ లేఖ రాసినట్టుగా కనిపిస్తుంది. కాంగ్రెస్ కి కవితకి మధ్య ఉన్నటువంటి సంబంధాలు అందరికీ తెలిసిన విషయమైనటువంటి విషయాన్ని కూడా వారు ప్రస్తావిస్తున్నారు. దీని వెనుక కుట్ర ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని కూడా వారు వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం. దీనిపైన అటు కవిత కానీ ఇటు కేసీఆర్ కానీ స్పందించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా వారు అంటున్నారు. కెమెరామెన్ వెంకట యాదవ్తో మహేష్, ఎన్టీవీ, హైదరాబాద్.